హలో అందరికీ వెల్కమ్ టు వేదాంశి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మనం రుచికరమైన చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ని ఇలా మంచిగా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని సగం నిమ్మకాయ పిండుకోండి. మీ దగ్గర పెరుగు ఉంటే పెరుగు కూడా వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోండి. ముక్కలకు మంచిగా పట్టేలాగా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయినాక బగారాకు, బండపువ్వు వేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. ఇదేంటంటే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి పేస్ట్ మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కొద్దిగా కలర్ వచ్చేదాకా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి. వేసుకున్న చికెన్ మొత్తాన్ని మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసేయండి. 5 మినిట్స్ తర్వాత కుడక పొడి వేసుకోండి. ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేదాకా ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉంచండి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోండి. ఒక 10 మినిట్స్ పాటు మంచిగా కుక్ చేసుకోండి. లాస్ట్లో కొత్తిమీరకు, గరం మసాలా వేసుకోండి. అంతే, చికెన్ కర్రీ రెడీ. ఇది అన్నంలో అయినా రొట్టెలో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి. మరి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం వేదాంశి కిచెన్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.